మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత తులారాశి వారి జాతకులు మీకు మహర్దశ లాభించబోతుంది. ఎందుకు అంటే గనక విజయ దుందుబి మ్రోగించబోతున్నారు అన్నింటా కూడాను. ఇందులకు మూల కారణం ఏమిటో మీకు తెలుసా? ఈ శక్తి యొక్క నీడ మీ ఇంట మీతో ఉండబోతోంది. శత్రువులకు కూడా ముచ్చెమటలు పట్టించబోతున్నారు మీరు. ఎన్నో రకాలైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం మీద ఆర్థిక స్థిరత్వం అయితే బహుగా లాభిస్తుంది. అసలు సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, మీరు ఎంతో మంచివారు అని చెప్పాలి. ఎందుకు అంటే గనక 12 రాశుల్లో కూడా తులారాశి జాతకుల యొక్క తీరు వేరుగా ఉంటుంది. మీరు భగవంతుని స్వరూపులుగా చెప్పాలి. ఎందుకంటే గనక ఎప్పుడూ నిజం మీదే నిలకడగా ఉంటారు. అన్యాయం అస్సలు చెయ్యరు. నీతి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. పరోపకార బుద్ధి చాలా అధికము. అయితే యవ్వన ప్రాయంలోనే సెటిల్మెంట్ ఎక్కువగా ఉంటుంది తులారాశి జాతకులకు. అందువలనే వీరంటే ఎక్కువగా అందరికీ ఈర్ష, అసూయ ఉంటాయి. వీరి మాటే వేదంగా ఉండేవారు చాలా మందే ఉంటారు. అయితే మిమ్మల్ని చూసి అసూయ చెంది ద్వేషంతో ఉన్నవారి యొక్క దృష్టి మీకు బాగా తగులుతూ ఉంటుంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కానవస్తున్నాయి. చేసే పనిలో అస్సలు కూడా మీకు తృప్తి ఉండడం లేదు. మంచికి చేసిన చెడు ఎదురవుతుంది. పుణ్యం చేస్తే పాపం వస్తుంది. అందరితో కూడా మాటలు పడవలసిన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇదంతా కూడా గతమండి. ఇక సెప్టెంబర్ 10వ తేదీ నుండి కూడాను మీ యొక్క మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కోపం తగ్గిపోతుంది. ఆనందం ఎక్కువ అవుతుంది. అనుకున్నవారు అనుకున్నవారు అయిన వారి మధ్యలో సంతోషంగా గడపబోతున్నారు. ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా తీరిపోబోతూ ఉన్నాయి. ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, ఎంత జటిలమైన సమస్య అయినా కూడాను భగవంతుని అనుగ్రహంతో బయటపడబోతున్నారు. కష్టాల కొలిమి నుంచి వీరే మిమ్మల్ని రక్షించబోతున్నారు. వారు మరెవరో కాదండి, మీ ఇంట్లోనే ఉన్నటువంటి ఈ శక్తి మిమ్మల్ని రక్షించబోతోంది. ఇక మీరు పడ్డ కష్టాలు చాలు, మీరు పడినటువంటి ఇబ్బందులు చాలు, అన్నింటినీ గమనిస్తున్న భగవంతుడు ఇక మీ కష్టాలు తీర్చడానికి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాడు. మీ ఇంట మీతోనే ఉండబోతున్నాడు. వారు మరెవరో కాదండి, సాక్షాత్తు పరమశివుడు. పరమశివుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా తప్పక ఉంటుంది. కావున వీరి యొక్క కృపా కటాక్షాలతో మీ సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోవడమే కాకుండా మీ మనసుకు నచ్చిన పనులలో తృప్తి కలుగుతుంది. మీరు లక్ష్య సాధన దిశగా అడుగులు వేశారో, ఏదైతే చేయాలి అని తప్పిస్తున్నారో ఆ యొక్క పనులు పూర్తి చేస్తారో, ఇంట బయట ఆనందమే కాకుండా తగిన గౌరవ మర్యాదలు కూడా పెరగబోతున్నాయి. పరమశివుని యొక్క అనుగ్రహంతో చేసే ప్రతి పని కూడా ఉత్తమంగా ఉంటుంది. అందరి యొక్క మన్ననలు పొందుతారు. ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ రంగంలో ఉన్నా కూడాను మీ యొక్క కీర్తి పతాక స్థాయికి మారబోతుంది. మీ ఇంట దైవ శక్తి కొలువై ఉండబోతుంది. మీ ఇంట దాక్కుని ఉన్నటువంటి నరదృష్టి, చెడు శక్తి అంతా కూడా పటాపంచలైపోతుంది. దరిద్ర దేవత మీ ఇంటి నుండి దూరంగా వెళ్లిపోతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అన్నింటా కూడా ఇక
ఐశ్వర్యమే పొందబోతున్నారు. మీ ఇంట సంపాదన పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, కుటుంబ సంతోషం పెరుగుతుంది, అపార్థాలు పొరపచ్చాలు అన్నీ కూడా వీడిపోతాయి. సంతోషమైన జీవనం ఇక మీ సొంతం కాబోతుంది. ఇదంతా కూడాను భగవంతుని అనుగ్రహంతోనే జరగబోతుంది. సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత నుండి ఎలా ఉండబోతుంది, మీకు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తెలుసుకున్నారు కదా. తులారాశి వారి జాతకులు, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.